హలో ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. ఈరోజు HTML ట్యూటోరియల్లో డ్రాప్ డౌన్ మెనూస్ గురించి తెలుసుకుందాము. ఒకసారి మెనూని పరిశీలించండి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 2కి సబ్ మెనూస్ కూడా ఉన్నాయి. ఇలా డ్రాప్ డౌన్ మెనూని ఎలా తయారు చేయాలన్నది ఈరోజు తెలుసుకుందాము. ముందు నోట్ప్యాడ్ ఆన్ చేసుకోండి. ఈ పాఠాల గురించి ఫస్ట్లో మనం ఇంట్రడక్షన్ పాఠాల్లో మనం నేర్చుకున్నాము, లాగడ పాఠాల్లో నేర్చుకున్నాము HTML ఎలా క్రియేట్ చేయాలనేది. నేను ఇంకా డ్రాప్ డౌన్ మెనూ నుంచి కమాండ్లు ఇంకా టైప్ చేయలేదు, ఓన్లీ HTML పేజీ తయారు చేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను డెస్క్టాప్ మీద. .html అని లాస్ట్లో .html అని ఇవ్వండి. ఈ యూనిక్ కోడ్ పెట్టండి. తెలుగు ఫాంట్ సపోర్ట్ ఇవ్వాలంటే సేవ్ చేయండి. డెస్క్టాప్ మీద మీకు డ్రాప్ డౌన్ రావచ్చు, దాన్ని ఓపెన్ చేయండి ఒకసారి. ఎక్స్ప్లోర్లో మీకు డ్రాప్ డౌన్ మెనూస్ అనే హెడ్డింగ్ కనబడుతుంది. మనం ఇప్పటివరకు నేర్చుకుంది టైటిల్స్. ఇక్కడ టైటిల్స్ కనబడుతున్నాయి చూడండి, డ్రాప్ డౌన్ మెనూస్ అని. ఈ పాత క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ అని కనబడుతుంది. అది టైటిల్లో టైప్ చేసిన మ్యాటరు ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూగా మనకు డిస్ప్లేలోకి వచ్చింది. ఇవి డ్రాప్ డౌన్ అనే హెడ్డింగ్ పెట్టాము, మెనూస్ అని. ఇది ఇక్కడ వచ్చింది. దీనికి అండర్లైన్ యాడ్ చేద్దాం. U ప్లస్ అండర్లైన్. సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం ఎక్స్ప్లోర్ని. అండర్లైన్ రావడం గమనించవచ్చు. బాడీలో ట్యాగ్ పెడదాం. మీకు ట్యూటోరియల్ కావాలంటే ఈ బ్లాక్ స్పాట్ SLP ట్యూటోరియల్ బ్లాక్ స్పాట్ మీకు ఇలా HTML ట్యూటోరియల్ బిగిన్ నుంచి కావాలంటే www.slptutorials.blogspot.in మీకు ఫస్ట్ నుంచి ట్యూటోరియల్ లభిస్తాయి. ఈ లోగడ చెప్పుకున్న పాఠాల్లో ఉన్న ట్యూటోరియల్స్ మొత్తం ఇవి. ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఈ వెబ్సైట్కి మీరు వెళ్తే మీకు డీటెయిల్స్ మొత్తం దొరుకుతాయి. ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూ చేద్దాం. దీంట్లో లిస్ట్ కమాండ్ గురించి, ఆర్డర్ లిస్టు కమాండ్ల గురించి లోగడ పాఠాల్లో మనం తెలుసుకున్నాము. ఇవి కూడా మీరు వెబ్సైట్కి వెళ్తే మీకు వివరాలు దొరుకుతాయి. లిస్ట్, ఆర్డర్ లిస్టు
లిస్ట్ గురించి వివరాలన్నీ మీకు అక్కడ దొరుకుతాయి. అందులో టైప్స్, ఏ రకమైన టైప్స్ లిస్ట్ పెట్టుకోవాలని కూడా దొరుకుతాయి. ముందు ఇక్కడ లిస్ట్ ఒకటి తయారు చేద్దాం. మనం డ్రాప్ డౌన్ మెనూలో ఏమేమి ఉండాలో లిస్ట్ తయారు చేసుకుందాం. ముందు డివిజన్ పెడదాం. డివిజన్ ఓపెనింగ్, డివిజన్ క్లోజ్. ఇందులో అన్ఆర్డర్ లిస్ట్ ఓపెనింగ్, క్లోజింగ్, ఇందులో లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేద్దాం. లిస్ట్ ఓపెనింగ్, లిస్ట్ క్లోజ్, కాపీ, లిస్ట్ ఒక 4 పెడదాం. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4. లిస్ట్ యాడ్ చేసాం. సేవ్ చేద్దాం. ఏం జరిగింది చూడండి ఒకసారి. లిస్ట్ 1, 2, 3, 4 వచ్చినాయి. ఈ ట్యాగ్ని కొంచెం డౌన్లో వేద్దాం. కట్ చేసి డివిజన్గా డౌన్ అయింది. సేవ్ చేయండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇది డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు లిస్ట్ వచ్చేటికి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 4లో వచ్చినాయి. దీనికి లింక్ ఇవ్వలేదు మనం. యాంకర్ ట్యాగ్ ఇస్తే లింక్ అవుద్ది. యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్, యాంకర్ ట్యాగ్ క్లోజింగ్. యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్లో HREF లింక్ ఇవ్వాల్సిన పేజీ అక్కడ ఇవ్వచ్చు. మనకి లింక్ ఇవ్వాల్సిన పేజీని ఇక్కడ డిస్ప్లేలోకి రావచ్చు అనమాట. ఇది అన్నిటికీ అప్లై చేద్దాం. క్లోజింగ్ ట్యాగ్ కూడా అన్నిటికి ఇద్దాం. ఒకసారి సేవ్ చేద్దాం. చూడండి ఇక్కడ బ్లూ కలర్ కలర్ చేంజ్ అయ్యి బ్లూ కలర్ వచ్చి లిస్ట్ 1, లిస్ట్ 2 కింద అండర్లైన్ కూడా వచ్చినాయి. అంటే ఇది యారో, ఇందాకేమో కర్సర్ వచ్చేటికి యారో మార్కులో ఉంది. ఇప్పుడు దాని మీదకి వెళ్తే హ్యాండ్ మార్క్ వస్తుంది. అంటే ఇక్కడ లింక్ ఉన్నదని చెబుతుంది అనమాట. లింక్ వస్తున్నట్టు చెబుతుంది అనమాట. ఇది దీంట్లో అండర్ లిస్ట్ 2కి సబ్ మెనూలు పెడదాం. లిస్ట్ మధ్యలో ఉండాలి కాబట్టి లిస్ట్ లాస్ట్లో బ్రేక్ చేసి అండర్ లిస్ట్ ఓపెన్ ట్యాగ్, అన్ఆర్డర్ లిస్ట్ క్లోజింగ్ ట్యాగ్. దీంట్లో సబ్ మెనూలు ఏం కావాలో అవి పెట్టుకోవచ్చు మనం. దీన్ని మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. ఇందులో కూడా సబ్ మెనూలు 4 పెడుతున్నాను. సబ్ లిస్ట్ 1, సబ్ లిస్ట్ 2, సబ్ లిస్ట్ 3, సబ్ లిస్ట్ 4. ఒకసారి సేవ్ చేద్దాం. రిఫ్రెష్ చేయండి. ఇక్కడ లిస్ట్ 2లో సబ్ లిస్ట్ వచ్చినాయి. చూడండి 4 సబ్ లిస్టులు వచ్చినాయి. ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూకి మనకు కావాల్సిన లిస్టులు ఏం తయారైనాయి. ఇది మనకు కావాల్సిన డ్రాప్ డౌన్. దీనికి ఇక్కడ ఈ మొత్తానికి ఒక ఐడి ఇద్దాం. ఈ కొటేషన్ మొత్తానికి ఒక ఐడి ఇద్దాం. మెనూస్ అని ఐడి ఇద్దాం. క్లాస్ ఐడి. ఐడీల గురించి కూడా లాగడా పాఠాల్లో నేను వివరంగా చెప్పాను. ఒకసారి వాటిని లాగడా పాఠాలను మీరు ఫాలో అవ్వండి. మెనూస్ అని ఐడి ఇద్దాం. మెనూస్ ఐడి ఇచ్చినాక హెడర్ ట్యాగ్ డౌన్ చేసుకొని
స్టైల్ టైప్ టెక్స్ట్ ఆబ్లిక్ సిఎస్ఎస్ స్టైల్ క్లోజ్ ఓపెనింగ్ క్లోజ్ ఇచ్చాము స్టైల్కి. సిఎస్ స్టైల్ టైప్ అనమాట ఇవన్నీ. ఇక్కడ మనం రావాల్సిన సిఎస్ స్టైల్ రాద్దాం. మనం మెనోస్కి ఐడి క్లాస్ ఐడి మెనోస్ ఇచ్చాం కాబట్టి మెనోస్ ఇవ్వచ్చు. మెనోస్ అని ఇవ్వండి. మన అన్ఆర్డర్ లిస్ట్లోకి వెళ్దాం. ముందు అంటే మొత్తానికి ఇక్కడ నుంచి ఈ నుంచి ఈడ వరకు ఉన్నానని అన్ఆర్డర్ లిస్ట్ అంటారు. ఫస్ట్ లిస్ట్ అనమాట. బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. లిస్ట్ స్టైలు నన్ను టైప్ చేయండి. ఈ బ్రాకెట్లో ఒకసారి ఇచ్చిన సెమికోలన్స్ను పరిశీలించండి. రెండింటికి డిఫరెన్స్ ఉంది, చూసి ఇచ్చుకోండి ఒకసారి. నన్ను సేవ్ చేద్దాం. ఏం జరిగింది చూడండి ఒకసారి. ఈ సైడ్ ఉన్న మార్క్స్ పోయినాయి చూడండి. ఇందాక ఉన్న మార్కులు ఇప్పుడు లేవు. మళ్ళీ ఒకసారి మీరు పరిశీలించండి. ఇందాక అక్కడ సర్కిల్స్ మార్క్స్ అని ఉన్నాయి. ఎప్పుడైతే స్టైల్ని లిస్ట్ స్టైల్ నన్ను ఇచ్చామో ఇవన్నీ డిస్ప్లేలో నుంచి వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోయినాయి చూడండి. డిస్ప్లేలో నుంచి వెళ్ళిపోయినాయి అనమాట ఇవన్నీ.